నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి డిసెంబర్ 24 ఫలితాలు చూద్దామండి. సో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కుజుడు 3వ ఇంట్లో ఉండడం వలన విపరీతమైన పరాక్రమం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం, టైగర్ లాగా బతుకుతారు. 3వ ఇల్లు అంటే పరాక్రమం, ధైర్యం. ధైర్యానికి అధిపతి మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి. సో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు డిసెంబర్లో. ఏదైతే ఏముంది, నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. చాలా అదృష్టం అండి. సంవత్సరంలో ఒకటేసారి ఒకే నెలలో ఆంజనేయ స్వామి మీకు 3వ ఇంట్లో అంటే పరాక్రమం, ఎక్కడైతే పరాక్రమం ఉందో అక్కడ ఆంజనేయ స్వామి వస్తారు. సో అర్థం చేసుకోవాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. డబ్బు ఉందా, డబ్బు లేదా, ఇది అది కాదు, చాలా హ్యాపీగా ఉంటారు. మనిషికి కాన్ఫిడెన్స్ ఉంటే ఎలాగైనా బతుకుతాడు. గుడిసెలో ఉండేవాడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఒక పెద్ద విల్లాలో ఉండేవాడు డిప్రెషన్లో ఉండొచ్చు. మనకు తెలీదు, మనం చూడలేదు. కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చాలామంది నా దగ్గర కన్సల్టేషన్కి వస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఎప్పుడు అనుకోవద్దు డబ్బు గలవాడు బాగున్నాడు, లేనాడు డిప్రెషన్లో ఉంటాడు అని. ఒకటే అంటారు కదా, ధైర్యే సాహసే లక్ష్మి అని. ధైర్యంగా ఉన్నవాడు ఎక్కడున్నా బాగుంటాడు, గుర్తుపెట్టుకోవాలి. సో ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది వృషభ రాశి వాళ్ళకి. తర్వాత 7వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈసారి కార్తీక మాసంలో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వృషభ రాశి వాళ్ళు, లేకపోతే కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో దిగుతారో ఈసారి ఈ డిసెంబర్ నెలలో, వాళ్ళకు వచ్చే పార్ట్నరు చాలా క్యాల్కులేటివ్గా ఉంటుంది, చాలా ఆలోచించి మాట్లాడుతుంది. అంటే ప్రేమగా మనసులో ఉన్నది బయటకు పెట్టేవాళ్ళు అంత ఈజీగా రారు. అంటే చాలామంది క్యాల్కులేటివ్గా ఉంటారు. అంటే వాళ్ళు చెడ్డోళ్ళు అని నేను చెప్పట్లా, మంచోళ్ళే, కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం సొసైటీలో కొంతమంది ఆడవాళ్ళని, కొంతమంది మగవాళ్ళని చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి షిఫ్ట్ అయిపోతారు కదా. సో ఈసారి మీకు వచ్చే సతీమణి కానీ భర్త కానీ చాలా క్యాల్కులేటివ్గా ఉంటారు. తర్వాత సూర్యుడు 8వ ఇంట్లో ఉండడం వలన చెప్పకూడదు కానీ కట్టకానుకలు బాగా గట్టిగా వస్తాయి. తర్వాత అండ్ మీకు మీ ఆఫీస్లో ఉద్యోగస్తులకు చెప్తున్నా, అండ్ ఆల్సో వ్యాపారస్తులకు చెప్తున్నా, మీ ఆఫీస్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీ బిజినెస్లో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దాకా చీకట్లో ఉంటాయి. యాక్చువల్గా మనం ముందుకెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోతాం. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ కనిపించవు, ఆటంకాలు ఉంటాయి, కనిపించవు, మనం దాటలేకపోతున్నాం. ఆటంకం మీద దృష్టి పడితే, జ్యోతి పడితే మనకు అది అర్థమయ్యి క్లారిటీగా కనిపిస్తే దాన్ని దాటేస్తాం కదా. ఇప్పుడు ఆటంకాలు అనేవి మీకు కనిపిస్తాయి క్రిస్టల్ క్లియర్గా, 2 కళ్ళతో నేకడ్గా చూడగలుగుతాం వాళ్ళని. అంటే ఐ మీన్ టు సే దట్ మీకు అర్థమైపోతుంది అనమాట, ఇది సిచ్యువేషన్, దీన్ని నేను ఎలా దాటాలి అని. సో కనిపించినప్పుడు మీ ముందుకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని దాటేయండి. దాన్ని దాటేస్తే మీరే కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. సో ఇది అలానే పెళ్లి చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఇన్లాస్ ఇంటెన్షన్ ఏంటో కూడా బాగా తెలిసొస్తుంది. సో మీ భార్య ఏంటో నేను చెప్పేశాను, మీ ఇన్లాస్ ఇంటెన్షన్ అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక అమ్మాయిని ఒక ఇంట్లో ఇచ్చి చేయాలంటే వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా మీ ముందు పెడతారు, మీకు చెప్తారు. సో వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం అన్నీ తెలుసుకొని పెళ్ళికి వెళ్తున్నారు మీరు. కొంతమందికి చాలా ఫ్యాక్ట్స్ దాచేస్తారు, కొన్ని విషయాలు చెప్పరు పెళ్లి చేసేటప్పుడు. మా అమ్మాయి ఇలాంటిది, మా కట్న కానుకలు ఇవిస్తాం అవిస్తాం. ఇక్కడ మొత్తం క్రిస్టల్ క్లియర్గా అన్నీ ఓపెన్ ఉంటాయి, అన్నీ చెప్పేస్తారు. సో మీరు కూడా అన్నీ అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఈ పెళ్లి చేసుకోవడం వల్ల జరిగేది ఏంటి అంటే, అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ ప్రేమ వ్యవహారంలో కూడా ఎవరైతే దిగుతారో డిసెంబర్ మాసంలో, లేకపోతే ఈ పెళ్ళి అనే బంధంలో ఎవరైతే దిగుతారో ఆ అమ్మాయి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉంది జీవితం.
వాళ్ళేమో ఇన్లాస్ ఏమో వ్యాపారాలు మాట్లాడుతున్నారు, భార్య ఏమో క్యాల్కులేటివ్గా మాట్లాడుతున్నారు. కానీ మీకు అదృష్టం కలిసి వస్తుంది. యాక్చువల్గా జరిగేదేంటి, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అన్నీ ఓపెన్గా క్లియర్గా ఉంటాయో అక్కడ అదృష్టం కలిసి రావాలి. కానీ ఇక్కడ ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ చూడండి. అంటే ఎలా ఉంది జీవితం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్కి మనం అడ్జస్ట్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి అని. కొన్ని సిచ్యువేషన్స్ మన మంచికే వస్తాయి అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళు వ్యాపారస్తుల గురించి మాట్లాడేసాం, జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడేసాము. అండ్ తర్వాత మనము మిగిలిపోయింది ఇప్పుడు ఓన్లీ రెమెడీస్ ఏం చేసుకోవాలి దాని గురించి మాట్లాడదాం. వృషభ రాశి కార్తీక మాసంలో చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు చాలా ఇంపార్టెంట్, శివుడి అర్చన చేయాలి. ప్లస్ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి మీరు హనుమాన్ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి. హనుమాన్ చాలీసా చదవండి. ఏ ప్రాబ్లం అయినా గట్టెక్కించేస్తాడు అతను ఉన్నాడు కాబట్టి మీరు అసలు భయపడరు. అన్నీ వస్తే మీరు దాటేస్తారు, 6 కొడతారు గ్యారంటీ. కానీ దాంతోపాటు మీరు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొద్దిగా ఒక దాన ధర్మం చేయండి. అక్కడ మీరేం జలాభిషేకము, పాలాభిషేకము, లేకపోతే అక్కడ ఉన్న యాచకులకు ఎంతో కొద్ది సమ్ డొనేషన్, ఒక పాయసం కావచ్చు, మీరు ఎంత ఇవ్వగలుగుతారు, ఒక 2 పువ్వులు ఇవ్వగలుగుతారు, లేకపోతే 1 కేజీ రైస్ ఇవ్వగలుగుతారు, లేకపోతే ఒక రైస్ బ్యాగ్ ఇవ్వగలుగుతారు, ఏదో ఒకటి ఇవ్వండి. గుడి బయట యాచకులకని కాదు, ఎవరికైనా పేదవాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు అంటే మనం వెళ్ళి వాళ్ళకి దానం చేయొచ్చు. గుడి బయటనే కాదు, ఒక అనాథాశ్రమంకి వెళ్ళి దానం చేయొచ్చు. హైదరాబాద్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం పూట ఒక చిన్న సత్రం పెట్టేసి ఒక పూట భోజనం పెట్టొచ్చు. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎంతో కొద్దిగా దాన ధర్మాలు చేయండి. ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది, భూమి ఇంకో రొటేషన్ కొత్త రౌండ్ కొత్త పరిక్రమ అనేది మొదలవుతుంది. ఈ 360 డిగ్రీ సర్కిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకో 360 డిగ్రీ సర్కిల్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇయర్ ఎండ్ ఇప్పుడు దాకా ఏమీ చేయలేదు నేను అనుకునే వాళ్ళు ఎంతో కొద్దిగా ఈసారి చేసేయండి. అసలు మీరు ఏం చేయలేరండి, నాకు టైం లేదు అంటే ఆన్లైన్లో ఏవో ఫౌండేషన్లు ఉంటాయి, ఒక కోడ్ స్కాన్ చేస్తే 1000 రూపాయలు పంపించేయచ్చు డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళకుండా కూడా ఇవాళ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంట్లో కూర్చొని డొనేట్ చేసేవచ్చు మనం యూపీఐతో. సో ఎంతో కొద్దిగా దానం చేయాలి, వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి. ఎందుకంటే మీకు పీక్ సిచ్యువేషన్ వచ్చింది. పీక్ సిచ్యువేషన్ అంటే కొత్త ఎంట్రీ జరుగుతుంది మీ జీవితంలో, కొత్త మనిషి వస్తున్నాడు, మీ కెరియర్ కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. సో ఒక చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం దాన ధర్మాలు చేయాలి. మహేష్ బాబు గారు చూడండి, సినిమా మొదలయ్యే ముందు తిరుపతికి వెళ్తారు, సినిమా కంప్లీట్ అయిన తర్వాత తిరుపతికి వెళ్తారు. సో వీళ్ళకి కూడా ఒక కొత్త మలుపు వస్తుంది. కాబట్టి ఎంతో కొద్దిగా ఒక దాన ధర్మం చేస్తే మంచిది. లేదు మేము తిరుపతికి వెళ్ళి వస్తామంటే కూడా మీరు తిరుపతికి వెళ్ళి రావచ్చు. సో ఇదండి వృషభ రాశి డిసెంబర్ మాస ఫలితాలు. నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనిషి కష్టాన్ని, టాలెంట్ని నమ్మాలి. మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను ఇవాళ కష్టపడుతున్నాను, ఈ నెలంతా కష్టపడ్డాను, ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం రాలేదే. ఎవరికి తెలుసు, మీకు 10 years టైం బాగాలేదు. అలా అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, బానిసలైపోవడం, ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి, తెలివితేటలు వాడాలి. టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను, బయటికి వెళ్ళను, ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్. మనం కష్టకాలంలో ఎంత కష్టపడతామో, ఎంత తెలివితేటలు వాడతామో, ఎంత కొత్త ఐడియాస్తో ముందుకు వస్తామో, అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో. కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను,
ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు. సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు. కష్టకాలంలో బాగా పనిచేసే వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానేయకండి, కష్టపడుతూ ఉండండి. రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి. నువ్వు ఇంత కష్టపడాలి, ఇంత విజ్ఞతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి. ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి. హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి, హోప్ ఇవ్వద్దు, చాలా మనిషి చచ్చిపోతాడు. చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి. ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్. అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి, ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది. దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్. మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. రాశి ఫలాలు వినండి, అర్థం చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, కష్టపడండి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు, తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, కూల్గా ఉండాలి. ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నా బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి. అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం. సో ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.